వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏనాడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి అని జై ఢిల్లీ, జై సోనియా, జై మోదీ అంటాడన్నారు. కేసీఆర్ను తలుచుకోకుండా రేవంత్ ప్రసంగం ఉండదని, ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయింది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తిరగబడితే జెరాక్స్ కాపీ స్పీకర్కి ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, ఉద్యమకారులపై తుపాకీ పెట్టి రైఫిల్ రెడ్డిగా మిగిలాడన్నారు. బీహార్లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రజలపై సీఎం నితీష్ కుమార్ వరాల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా జర్నలిస్టులకు తీపి కబురు చెప్పారు. బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద జర్నలిస్టులకు ప్రతి నెల అక్కడే ప్రభుత్వం నెలకు 6,000 ఇస్తుండగా ప్రస్తుతం ఆ పెన్షన్ను 15,000కు పెంపు చేస్తామని సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. అంతేకాదు, ఈ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్టు మరణిస్తే మరణించిన వ్యక్తి భార్యకు ప్రస్తుతం ప్రతి నెలకు 3,000 అందుతుంది. నితీష్ నిర్ణయంతో ఇక నుంచి ప్రతి నెల 10,000 జీవితకాల పెన్షన్ లభిస్తుంది. భారతీయ చెస్ మహిళా క్రీడాకారులు దివ్యా దేశ్ముఖ్, కోనేరు హంపి ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్కు చేరారు. నాగ్పూర్కు చెందిన చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్ జూలై 23న ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుని ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. బటుమిలో జరుగుతున్న ఈ టోర్నమెంటులో సెమీఫైనల్ మ్యాచ్ రెండో రౌండ్లో చైనాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ జోంగి టాన్ను ఓడించి దివ్యా ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ టోర్నమెంట్లో జరిగిన రెండో సెమీఫైనల్లో భారత సీనియర్ క్రీడాకారిణి కోనేరు హంపి చైనా క్రీడాకారిణి లీ టింగ్జీపై గెలిచి ఫైనల్కు చేరారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాజేంద్ర నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపారు. నిన్న సీఎంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా దీంతో కౌశిక్ రెడ్డి నివాసానికి ఆయన మద్దతుదారులు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. తెలంగాణలో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ 2 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విజయవాడలో పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, వీఎంసీ ఇంజనీర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. నగరంలో అవుట్ ఫాల్ డ్రైన్లు, ఇతర డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. 500 కోట్ల రూపాయలతో పనులను 2014-2019 మధ్య ప్రారంభించామని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గతంలో పనులు ప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ రాజకీయాల్లో 4 దశాబ్దాల పాటు వివిధ పదవుల్లో పనిచేసిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇవాళ గోవా గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. గోవా రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఏపీ మంత్రులు, రాజకీయ నేతలు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ఇవాళ గోవా రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ఆయనతో గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయించగా ఇంగ్లీష్లోనే గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా నిర్ణయంపై పాక్ తాజాగా స్పందించింది. టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. కరేడు గ్రామ ప్రజలను పోలీసులు, అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఆరోపించారు. బలవంతపు భూసేకరణ కోసం ఎస్టీ మహిళలపై అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. 3 ఎస్టీ మహిళలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరేడులో భూసేకరణ గ్రామ సభలను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, భూసేకరణ పేరుతో మళ్లీ హడావుడి చేస్తున్నారన్నారు. గ్రామంలోని ఎస్టీలను భయపెట్టి భూసేకరణ చేయాలని చూస్తున్నారని, గత భూసేకరణ గ్రామ సభలో అభ్యంతరం తెలిపిన ఒక మహిళ మీద అక్రమంగా కేసులు పెట్టించారన్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు జలాశయం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 75,383 క్యూసెక్కులుగా నమోదవుతుండగా శ్రీశైలం జలాశయం 2 రేడియల్ క్రస్టల్ గేట్లను 10 అడుగుల వరకు ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వర్షాలు కొనసాగితే వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.
దేశంలో వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ముంబై ఎయిర్పోర్టుకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. శనివారం ఉదయం ముంబై పోలీసులకు ఫోన్ చేసిన ఆగంతకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు సంభవిస్తుంది అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద బాంబు అమర్చామని, త్వరలో పేలుతుందంటూ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు 3 వేర్వేరు నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. బెదిరింపు ఫోన్ కాల్స్ తో అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.